అద్భుతమైన భావం అండి. ప్రాక్టీస్ చేయాలండి, తప్పదండి. ప్లెడ్జ్ టేకింగ్ ఇట్లాంటి మహాసభలో మనం అదే శపథం చేయడం సాధనం. రేపటి నుంచైనా ఇలా కూర్చుందాం. మీరు బరువు పడకండి, అది తప్పించుకోపోతున్నదండి. ఆ భావం నిలవటం లేదు. ఆ కంప్లైంట్ అనవసరం అండి, ఎవ్వరికి నిలవదండి. నేను చెబుతున్నా, జీవన్ముక్తులకు కూడా నిలవదండి. అనుసంధానం చేసుకుంటూ ఉండడమేనండి మార్గం. పట్టుకోండి. ఒక్క మాట, ముందు టికెట్ బుక్ చేసుకోండి, తర్వాత ప్రయాణం చేద్దాం. విషయం ఏమిటంటే ముందు టేస్ట్ చేయాలండి, అసలు ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలండి. అందుకోసం అండి ఈ శ్రవణం అంతా. అసలు అస్థిభాతి అంటే ఏమిటి నీకు అవగాహన ఉంది? అసలు నేను అంటున్నాను, నువ్వు అంటున్నావా? మాట వరుసకో. మేము అంటున్నామని మీరు అనకండి. అస్థిభాతి అడగండి, అది తేల్చుకునేంత వరకు. మీరు ఎంతెంత కమిట్ అయి నా దగ్గరికి వస్తారో అంతంత హెల్ప్ చేయగలను, నేనే చేయగలను. ఎవరి వరకో పోక్కర్లేదు. నాకు ఆ దొమ్మ పొగురు ఉన్నది. అది అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, అలాంటి అహం ఉండడం చాలా మంచిదని చెబుతున్నా. మీకు కమిట్మెంట్ లేదు. మీరు వచ్చారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, దులుపుకొని వెళ్ళిపోతుంటారు. కూర్చోండి మరి. జాత కాదు అదే, డ్రైవింగ్ పక్కవాడు నేర్పినట్టు నేర్పవచ్చు. వాడు చెయ్యి అయ్యాడు, చెయ్యి వేసేది వీడే, ఈ ట్రైనీయే. కానీ ఆ సూక్ష్మాలు, ఆ మెళకువలు వాడు చెబుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వాడు పొరపాటు చేస్తుంటే వీడే పట్టుకుంటాడు. అలా ఉంటుంది వ్యవహారం. అడక్కండి, దానిలో ఏ సూక్ష్మం ఉన్నదో ఏం కదో అసలు నీళ్లలో దిగిన వాడికే తెలుస్తుంది ఆ ఈత కొట్టడం అనేది ఏమిటో. అవి చెప్పే విషయాలు కావు. కనుకనే సీరియస్ మైండెడ్ గా ఉండాలంటాను నేను. ఇంకేం లేదు నా మాట. ఇంకా అన్నీ మానుకోవాలి మీరు. అవి ఇవి తొంగి చూస్తే నేను ఒప్పుకోను. ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, అక్కడికి వెళితే పురాణం చెబుతున్నారు, అది కొంచెం చెప్పి విందాం. ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఒక గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఒక ఆయన వచ్చాడు, ఆయన ఏదో సూక్ష్మంలో మోక్షం చెబుతున్నాడట, యోగ మార్గం అట, దానివల్ల మనం తరించగలం. అబ్బాయి ఎన్ని చేపలు ఉన్నాయి మీకు, నాకు తెలుసు. ఊరికట్లా కూర్చున్నారే కానీ నేను నమ్మను. కుడి చెయ్యడం చెయ్యని నమ్మదు నాకు. ఏమనుకుంటున్నారు? నిష్ఠురంగా మాట్లాడితే మహా కోపం మీకు నా మీద. నాకు అంతకంటే రెండింతల కోపం మీ మీద. మొండివండి నేను. కనుక ఎందుకు ఈ కోపతాపాలనండి? గట్టిగా నిలవడానికి నిలవాలంతే. ఆగ్రహం అంటే అర్థం అది, సత్యం మీద ఆగ్రహం. అసలైన సత్యం పరమాత్మ, ఆయన మీద ఉండాలి ఆగ్రహం. అంటే పట్టు అని అర్థం. మొన్న భక్తి అంటే ఏదో చెప్పాడా, యోగం అంటే ఏదో చెప్పాడో, పట్టుకోవడం అనే కదా అర్థం. ఇంకేంది? అంతకంటే ఏం కావాలండి? నిశ్చయ చాలా అప్నా హీ స్వరూప్ దేఖ్తా ఇధర్కి ఇధర్ అంటున్నాడండి. ఎక్కడ ఎటు చూస్తే ఎటు. అరే, ఆ భావం ఎలా అర్థం చేసుకోవాలండి? నేను గోడ చూస్తున్నాను, తలుపు చూస్తున్నాను, మీ శరీరాలు చూస్తున్నాను అనుకుంటే పొరపాటు పడతా. అన్నింటినీ వ్యాపించి ఏముందా? ఇక్కడ స్థితి కదా. ఆ శరీరమైనా ఉన్నది కదా కూర్చొని, ఈ శరీరమైనా కూర్చొని ఉన్నది కదా, ఇది కూడా పాపం కూర్చొని ఉన్నది కదా. అమాయకంగా కనిపిస్తుంది మైకప్పుడు. మైకు చాలా పెద్ద మనిషిగా కనిపిస్తుంది. ఎందుకో అది ఇంకా ఏం మాట్లాడకుండా ఊరే కూర్చున్నది. నేనే మాట్లాడుతున్నా, అనవసరంగా వాగుతున్నా. దానిలాగా నేను కూడా సైలెంట్ గా ఉంటే సరిపోలే. ఆ సైలెన్స్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తుంది, అక్కడి నుంచి ఆ కుర్చీ మీదకి ట్రావెల్ చేస్తుంది. యాజ్ దో ది సైలెన్స్ ట్రావెల్స్ ఇన్ ది ఎంటైర్ హాల్. అలా కూర్చొని చూస్తూ కూర్చో, ఏం మాట్లాడుకో. ఏమో ఆ మాత్రం తెలియదేమిటా? మనం మట్టి బుర్రలమా మనం? అంత కోపంతో, అంత తాపంతో మాట్లాడుకోవాలి మనం. అంతేగాని ఏమంటే ఏమో, ఆయన అలిగిపోతాడేమో, ఈమె అలిగిపోతుందేమో. ఏమిటి అలిగేది? నీ మోహం అలగడం తెలియదు, పెట్టదు. అలక మాత్రం ఉంది. అలకలు గెలకలు మా దగ్గర జాంతానే. విషయం తెలుసుకో, గట్టిగా నిలువు, దాని మీద నిలబడు. తీసుకో వ్యవహార చేసే పూర్వ శ్రేష్ఠాచరణ వాలే విద్వాన్ పురుషోं का हुआ है, తైసే హీ హోతా హై. ఇంతకుముందంతా మహానుభావులంతా ఎలా బతికిపోయారో అలాగే మనము బతికే అవకాశం ఉంది. డివైన్ లైఫ్ ఇది. పరంతు వాస్తव से अंतर तिसका जड़ चेतन का तथा जीव ईश्वर स्त्री पुरुष शुभ अशुभ बंध मोक्ष आदि भेद निवृत्त हो जाता है. ఇంకా ఈ భేదాలు ఏమీ నీకు కనపడవు. అస్థిభాతి చూస్తున్నప్పుడు వీడు పురుషుడా, వాడు స్త్రీయా, ఏది లేదు. ఇది బల్ల, ఇది కుర్చీయా, ఇది బెంచియా, అన్నింటిలో ఒకే ఒక తత్వం అలా వ్యాపించున్నప్పుడు రాగద్వేషాలు ఒక క్షణంలో పోతాయి నీకు. నో లైక్స్, నో డిస్లైక్స్, నో చాయిస్, నథింగ్. యాజ్ఞవల్క్య తూష్ణీం హోవా. అప్పుడు యాజ్ఞవల్కుడు మౌనంగా ఉండిపోయాడు. ఎంత బ్రహ్మాండం.
ప్రకాశ గోవింద ఆత్మానే హి అనేక నామరూప్ హోకర్ ప్రకాశ్ కియా హై. చూచారా, ఒకే ఒక గోవింద స్వరూపం అనేక నామరూపాలనే వేషాలు ధరించి ఇలా కనిపిస్తున్నట్టు చూడవయ్యా. నామరూపాలను దూరం చేయకయ్యా. అలాగని గోవింద స్వరూపాన్ని మరిచిపోకయ్యా. బంగారాన్ని మరిచిపోవద్దయ్యా. ఆభరణాలను దూరం చేసుకోవద్దయ్యా. అది ఇది సమానమైన ప్లాట్ఫామ్ మీద నిలపవయ్యా. అదే సమాధి. సమానంగా ఆధి ఉండడం. ఏమిటి అర్థం తెలియకుండా మాట్లాడుతున్నారు. సమాధి సమాధి బాగుందా? ఏమిటి సమాధి అనే మాటకి అర్థమే తెలియదండి ఎవడికి. సమాధి అండి. ఇప్పుడు నా శరీరం ఎలా ఉన్నదో ఈ మైక్ అలాగే ఉన్నది. రెండూ కూడా అస్థిభాతి 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 అనే ప్లాట్ఫారం మీద ఇద్దరు మెంబర్స్ మీట్ అయ్యారు. యాజ్ దో ఫేస్ టు ఫేస్. సీరియస్నెస్ రావాలి. आत्मा ने ही अनेक नाम रूप होकर प्रकाश किया है, कैसे एक आत्मा जानू. शिव ने कहा ऐसे एक ही सुवर्ण से अनेक नाम रूप भूषणों का प्रकाश होता है. ఒకే ఒక బంగారం అనేక నామ ఆభరణాలుగా ఎలా ప్రకాశిస్తున్నదో, పరంతు సువర్ణ హీ హై, ఆ ఉన్నదంతా సువర్ణమేనో, అన్య కుచ్ నహీ, ఇంకేదీ లేదో. అనేక నామ రూప్ కరికే వృక్ష ప్రకాశమాన్ భీ హై, పరంతు విచార్ సే సర్వ కాష్ట రూప్ హీ హై. చెట్లన్నీ అనేకం కనపడుతుంటాయి, ఆలోచిస్తే అదంతా కట్టెల పోగు, కేవలం చెక్క, అంతకు తప్ప మరి ఏం లేదు. ఇది రావి చెట్టు అయినా వేప చెట్టు అయినా మరీ చెట్టు అయినా అంతా ఉడ్డు తప్ప మరి ఏం లేదు అక్కడ. తైసే హీ ఏ అనేక నామరూప జగత్ భాస్తా భీ హై, పరంతు సమ్యక్ విచారనే సే సర్వనామ రూప ప్రపంచ ఆస్తి భాతి ప్రియ రూప ఆది మధ్య అంత తూ హీ సర్వాత్మా హై. అలా వాటిట్లోకి అబ్జార్బ్ చేసుకోమంటున్నాడు ఆయన. అవి కన్వర్ట్ చేసుకోండి అయ్యా. విశేషాలన్నింటినీ సామాన్యంలోకి మార్చుకోండి అయ్యా, కలిపేసుకోండి అయ్యా. ఎందుకయ్యా ఆభరణాల యొక్క వైవిధ్యాన్ని చూస్తున్నావు నువ్వు? ఆ పచ్చగా మెరిసే పదార్థంలోకి అన్నిటినీ తోసేయవయ్యా. ఆ పసిమి మిసిమి పట్టుకోవయ్యా. ఆ పసిమి మిసిమి ముక్కు పుడక దగ్గర నుంచి కంటె వరకు కాసుల దండ వరకు ఒకటేనయ్యా, పరుచుకొని ఉన్నదయ్యా. దాని మీద దృష్టి నిలపవయ్యా. నిన్ను కంటెలు కాసుల దండలు ఆకర్షించవయ్యా, నిన్ను పక్కకు లాగేయవయ్యా. गौतम ने कहा मुक्ति भजन से होती है, भजन यही है, रसना से नारायण नारायण कहना. నారాయణ నారాయణ అనుకోవడమే భజన అండి అన్నట్టు వాడేవాడు ఒక గౌతముడు అనేవాడు. ఆయనకి మైనే కహా, పరాశరుడు అన్నమాట, భజన్ సబ్ కర్తే హై పర్ సుఖకి అప్రాప్తి హై. అందరూ చేస్తూనే ఉన్నారు కదా ఆ తెల్లవారులు భజన. ఎవడైనా సుఖంగా ఉన్నాడయ్యా? ఎవరికైనా స్థిమితత ఉన్నదా? భజన చేసే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా? ఏ గౌతమ్, భజ్ నాम भंज जाने का नाम त्याग जाने का है. భంజ్ జా, భంజ్ అన్నిటినీ భంజించటం, కోటిపారేయడం, జానేక ఆ తర్వాత అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం. నా అర్థ निषेध का है. तात्पर्य है कि इस कार्य कारण रूप संघात देह विषय अनहुए अहंकार का त्याग करने का. ఆ అహంకారాన్ని భంగం చేయడమే భజన. దాన్ని కొట్టిపారే అంటే విశేష దృష్టిని కొట్టిపారే. పారేస్తే మిగిలేదేది సామాన్య దృష్టి. నాం భజన్ హై పునః దిస్ దేహ విషయ అహంकार सारे మంచి. तो नर रूप गृह विषय माया और माया के कार्य स्वप्नवत सर्व नाम रूप प्रपंच का नाम नर है अట. నర నారాయణ అనే మాటలకు అర్థం చెబుతున్నాడు. మొత్తం ప్రపంచం నర. సో నర రూప గృహ విషయ, ఆ నర రూపంలో అస్థి భాతి ప్రియ సర్వక ఆత్మ రూప హై. ప్రతి చోట అస్థి భాతి పంచుకొనున్నాయట, పరుచుకొనున్నాయట. ప్రతి నామ రూపాల్లో అస్థి భాతి చోటు చేసుకునే ఉన్నాయి, నివసిస్తున్నాయట. జిస్కా సో కహియే నారాయణ, వాడు నారాయణుడట. ఆ అస్థిభాతే నారాయణ స్వరూపమట. ప్రతి నామరూపాలు నరస్వరూపమట. నరాలన్నిటినీ వ్యాపించినది నారాయణ అట. సరే మంచిది. ఆ అయన అంటే అర్థం ఏమిటండి? చెబుతాం విను. నివాస్ జిస్కా సో కహియే జల్వా పూర్వక నర్క అయన్ జో నిత్య సుఖ ప్రకాశ స్వరూప అధిష్టాన్ హై. అయన్ అంటే అధిష్టానం, బేస్ అని. నరులకు అయనమేదో అది నారాయణం. అంటే నామరూపాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయో ఆ ఆధారము నారాయణ. అస్థి భాతే నారాయణ. అంతేగాని నామాలు పెట్టుకుని ఎవడో ఉన్నాడని వైకుంఠంలో ఆ భావాలను ఎంత
ఎంత సూక్ష్మంగా పోగొడుతున్నాడో చూడండి ఆయన. ఆ రిలీజియస్ నోషన్స్ చూచారా, ఆ సైంటిఫిక్ నోషన్స్, ఫిజికల్ సైంటిఫిక్ నోషన్స్, మెటఫిజికల్ విజన్తో చూచి పోగొడుతున్నాడు ఆయన. తో కహియే నారాయణ జైసే ఫేన్ బుద్బుదే తరంగాది కోక అధిష్టాన్ జల్ హై. తరంగ బుద్బుదాలకన్నిటికీ ఆధారం ఏమిటయ్యా? జలం కాదా? అలాగే ఈ పంచభూతాలకు, పంచభౌతిక పదార్థాలకు, నామరూప క్రియలకు ఆధారం ఏమిటయ్యా? అస్థిభాతి తప్ప మరి ఏమున్నదయ్యా? ప్రతిదీ అస్థిభాతి అని అంటావా లేదా? ఏది సర్వత్రా వ్యాపిస్తుందో అది ఆధారం అండి. ఏది ఎక్కడికక్కడ తెగిపోతుందో అది ఆధేయమండి. ఇప్పుడు తరంగాలు బుద్బుదాలు తెగిపోతాయి, జలం తెగిపోదు. ఆభరణాలు కరిగిస్తే పోతాయి, సువర్ణం పోదు. అలాగే మనం చచ్చిపోతాం, మనమంతా ఆభరణాలం. కానీ మన శరీరం దేని మీద ఆధారపడి ఉన్నదో అలాంటి అస్థిభాతి పోలే. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, మనం బతికున్నప్పుడు దేని మీద ఆధారపడి ఉన్నాం? ఆకాశం మీద ఆధారపడి అనుకో, పోనీ ఆకాశంలో బతుకుతున్నాం. మనం చచ్చిన తర్వాత శవం ఎక్కడుంది? మనం బతికున్నప్పుడు మన శరీరాలు ఎక్కడున్నాయో చచ్చిన తర్వాత మన శరీరాలు కూడా అక్కడే ఉన్నాయి, ఆకాశంలో. ఆకాశము, వాయువు, తేజస్సులోనే ఉన్నాయా లేవా శరీరాలు? ఏమయ్యా? ఈ శరీరం రెస్పాండ్ చేయటం లేదు, వాటితో కాంటాక్ట్ పెట్టుకోలేకపోతున్నది. ఆ శరీరం పెట్టుకున్నది కాబట్టి బతుకున్నదని అంటున్నావు. మా దృష్టిలో చూస్తే ఈ శరీరము విశేషమే, ఆ శరీరం విశేషమే, రెండూ దొంగలే. ఈ రెండు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఆ అస్థిభాతి మీద ఆధారపడి. నీవు బతుకున్నప్పుడు నువ్వు చేయవలసిన డ్యూటీ ఏంటంటే ఈ శరీరం నుంచి షిఫ్ట్ అయి అస్థిభాతి అనేటువంటి పెద్ద శరీరంలో ప్రవేశించు. అప్పుడు శవము శివము రెండు ఒకటే. బతికున్నది శివం, చచ్చింది శవం అన్నావు. అప్పుడు శివమేది శవమేది రెండు లయమైపోయాయి. దానిలో సామాన్యంలో విశేషాలు ఇప్పుడు లయమైపోయాయో అది శివం కాదు, శవం కాదు, రెండింటినీ కలుపుకున్న బ్రహ్మాండమైన తత్వం అది. ఇంద్రియంకే ప్రకాశ ఏకాత్మా జాను. సరే, మంచిది. సర్వ కాష్ఠ రూప్ హీ హై తైసే ఏ అనేక నామరూప జగత్ భాస్తా భీ హై. ఏ చూసినా ఈ కొయ్యతో తయారైనవన్నీ కొయ్యే కదా, అలాగే అస్థిభాతి తయారైనవన్నీ అస్థిభాతియే, అంతకు మించి మరేం లేవు. మనకెక్కడ బరువు పడుతున్నామో నాకు తెలుసు, మీరు వింటూనే ఉన్నారు. ఎక్కడ బరువు పడుతున్నారంటే కొయ్య అన్నప్పుడు అది కనపడుతుంది, తలుపు అన్నప్పుడు కనపడుతుంది. తలుపు కనపడుతుంది. తలుపు దేంతో తయారు చేశావో అంటే ఆ కొయ్య కూడా కనపడుతుంది. నేను బజార్ నుంచి తీసుకొస్తావుగా, ఆ చెక్క తీసుకొచ్చి కదా తలుపుగా చెక్కావు, ఆ చెక్క కనపడింది, చెక్కిన తలుపు కనపడుతున్నది. రెండు కంటికి కనపడుతున్నాయి కాబట్టి నీకు అంత అసాధ్యంగా కనపడదు. ఏది అర్థం చేసుకోవడం సులభంగా ఉంది. ఇక్కడ మేము చెప్పే చెక్క కనపడే చెక్క కాదు, ఆ బంగారం కనపడే బంగారం కాదు. అస్థిభాతి అనేసరికి దిక్కులు చూస్తాం. అంటే నేను తెలుగులో చెప్పగలను, ఎంత చెప్పినా మీకు ఇంకా ఉండడం అనే స్ఫురణ అంట. మహా అయితే పూరిస్తూ ఉండడము అని అంట. అంతేనా? అది ఎంత అర్థమైందో ఇదంత అర్థమైంది. ఆ సంస్కృతం ఎంతో ఈ తెలుగు అంతే అర్థమైంది. కాదు కాదు, మాట వింటున్నప్పుడే అర్థం మీదికి పరిగెత్తాలి మనస్సు. శబ్దం అర్థం, శబ్దము శబ్దంగా అబద్ధం, అర్థంగా నిజం. అర్థమైందా? శబ్దం సంకేతం, అర్థం సంకేతం కాదు, జ్ఞానం. ఇప్పుడు మార్జాలం అన్నా, క్యాట్ అని అన్నా అనేసరికి అది ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ ఎ వర్డ్. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ దట్ యానిమల్ విచ్ ఎంటర్స్ యువర్ కిచెన్. వస్తున్నది మ్యావు మ్యావు, మా ఆవు అని అంటున్నది. మ్యావు అంటే అర్థం మా ఆవు, నేను రమ్మంటారా, నన్ను లోపలికి రమ్మంటారా అని అర్థం ఉంటుంది దానికి. మై ఆవు, మే ఐ కమ్ ఇన్ టు ది కిచెన్ అని అంటున్నదట. అది ఆహ్వానిస్తే వస్తుంది, లేకపోతే తరిమేస్తే పోతుంది. ఆ మార్జారమును, లేకపోతే పిల్లి అను, లేకపోతే క్యాట్ అను, బిల్లాను, బిల్లి అను, దేనికైనా అర్థం అదే. ఈ మాటలన్నీ ఒట్టి కట్టెల పోగులు వంటివి. మాటల్లో లేదు ఆ పిల్లి. ఆ పిల్లి ఆ మాటలో లేదు. ఎక్కడుంది? తన స్వస్వరూపంలో ఉన్నది. ఈ మాట హెల్పర్ నీకు.
అర్థమైందా? అందుకే ఓంకారం కూడా హెల్పర్ అని చెప్పడం. అది పట్టుకొని కూర్చుంటారు కొంతమంది. అది చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాళ్ళకి అంతకన్నా లేదు. అంటే ఏడుస్తారు, అంటే తెల్లవారులు ఏడుస్తారు. అర్థమైందా ఇప్పుడు? హౌ ఫ్యూటైల్ ఇట్ ఈస్, హౌ మీనింగ్లెస్ ఇట్ ఈస్. ఉపనిషత్తు చెప్పినా వీళ్ళకి ఇంకా తెలివి రాకపోతే ఏం చేయమంటారు? ఓం 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 ఓం. కాబట్టి ఇప్పుడు ఏమిటి విషయం? నువ్వు ఏ మాట అను అది మాటే. ఆ మాట వెనకాలే మనస్సు పరిగెత్తాలి. పరిగెత్తి ఆ మాట ఏది చెబుతున్నదో దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నారాయణ అన్నది అనేసరికి అది ఏం చెబుతున్నది? అది నారమేమిటి, అయనమేమిటి? విశేషాలన్నీ దేన్ని చెబుతాయి? సామాన్యాన్ని చెబుతాయి. ఆ సామాన్యం అస్థిభాతి. విశేషాలకు రూపాలున్నాయి, నామాలున్నాయి. అస్థిభాతికి నామం లేదు, రూపం లేదు. అది వచ్చిన గొడవ. కనుక ఓ బంగారాన్ని పట్టుకున్నట్టు, ఒక కొయ్యను పట్టుకున్నట్టు పట్టుకోవడానికి చేత కావటం లేదు చాలా మందికి. చాలా మందికి ఏంటి? 101 మందికి, 99 కాదు, 101 మందికి చేత కావటంలా. పైకి చెప్పలేరు, మథన పడుతుంటారు, లోపల వింటూనే ఉంటారు. అబ్బా ఒళ్ళో పడ్డట్టు ఫీల్ అవుతున్నట్టుంటారు. నో ఫీలింగ్ ఎట్ ఆల్. స్యూడోది, స్యూడో. చాలా తెలుసునన్న వాళ్ళు కూడా ఈ దృష్టిలో మరి బేవకూపులే. ముझे అసంగ నిర్వికార బుద్ధి ఆది కోకే సాక్షి ఆత్మాసే భిన్న నహి. వాడు నా ఆత్మ కంటే వేరే ఎక్కడో లేడు. జో భిన్న మానోగే తో తుమారా నారాయణ అనాత్మ ఘటబద్ అనిత్య హో జావేగా. నువ్వు ఆ నారాయణుణ్ణి భిన్నంగా చూచావంటే వాడు ఒక కుండ బాణాలాగా అచేతనమైపోతాడు, అనాత్మ అయిపోతాడు. వాడు ఆబ్జెక్ట్ అవుతాడు నీకు, వాడు సబ్జెక్ట్ కాదు. నువ్వు దేవుణ్ణి కూడా అడుగో దేవుడు నేను చూచాను అని ఎవడైనా మహాభక్తుడు దేవుణ్ణి దర్శించానని చెప్పాడంటే నమ్మకండి, వాడు దేవుడు గాడు. అయితే వాడు అనుకున్న దేవుడు. అసలు దేవుడు కాదు, నకిలీ దేవుడు. నకిలీ ఎలా అయ్యాడు? వాడి మనస్సుకు ఏ రూపం కనిపించిందో దాన్ని దేవుడు అంటున్నాడు. మనస్సు చెప్పిన దేవుడు, దేవుడు చెప్పిన మనస్సు కాదు. అర్థమయ్యా? క్యోంకి ఆత్మాసే భిన్న అనాత్మా హీ హోతా హై. ఆత్మకు ఏది వేరుగా చూసినా అది అనాత్మ అవుతుంది, ఆత్మ కాదు. ఏ నియమ హై, ఇది పెద్ద రూల్. గౌతమ్నే కహా మై సర్వకో త్యాగ్ కర్ విరక్తో హోతాహు. నేను అన్నీ వదిలేసి విరక్తుడిని అయిపోతానయ్యా. అలాగైతే గాని ఈ జ్ఞానం నాకు వంట పట్టదు. నేను ఎప్పటికీ కిసీక హేతు ఖేద్ న కరే. విరక్త్య సన్యాసమా? నాన్ సెన్స్. విరక్తి ఉస్కో కైతే హై జో కిసీకే హేతు ఖేద్ న కరే. ఏ విషయంలో కూడా కష్టపడని వాడెవడో, బాధపడని వాడెవడో వాడు విరక్తుడు. కాషాయ గుడ్డల్ని కట్టుకుని పరిగెత్తేవాడు కాదు, తెలుసుకో. పరంతు తూ గృహస్థాది పదార్థం కో ద్వేష్య త్యాగ్ కర్తా హై. నీ దగ్గర వైరాగ్యం లేదు. ఏం చేతనంటే గృహస్థాశ్రమం మీద ద్వేషం ఉన్నది నీకు. అది ఒక తప్పు. ముందు కిసి మోక్షాది పదార్థకే లియే విరక్తిదా గ్రహణ కర్తా హై. మోక్షం కావాలని కోరుకుంటున్నావు, అది ఇంకొక తప్పు. దీన్ని వదిలేద్దామని అనుకోవడం, ఇది పనికిరానిదనే భావం ఉండి వదిలేద్దామంటున్నావు. అది ఒక్కటే పనికొచ్చేదని దాన్ని వెంటబడ్డావు. ఇప్పుడు ఈ రెండు తప్పులు ఎట్లయ్యాయో తెలుసా? ఇది వేరుగా చూసి అది వేరుగా చూస్తున్నావు. ఇది ఒక విశేషం, అది ఒక విశేషం. ఒక విశేషాన్నేమో కాలుతో తన్నేవు, ఇంకో విశేషాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు. ఏం గొప్ప? రెండూ పనికిమాలినవి, రెండూ విశేషాలే. రెండింటిలో సామాన్యాన్ని చూడటంలా నువ్వు. సామాన్యాన్నే చూసినప్పుడు ఒకదాన్ని ద్వేషించవు, ఒకదాన్ని ప్రేమించవు. రాగద్వేషాలు ఎగిరిపోతాయి. నీకు రాగద్వేషాలు ఉన్నాయా లేదా ఓ సన్యాసి? చెప్పు. మోక్ష బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ ఇది. ఇస్సే తూ విరక్త నహువా, అంచేత నువ్వు విరక్తుడివి కానే కావు నువ్వు. दूसरा ये है कि जिस अहंकार को त्यागवत त्याग कर आत्मा की प्राप्ति जाननी थी सो तो करता नहीं. నీవు ఆభాసను వదిలేసి స్వరూపాన్ని పట్టుకునేటువంటి విద్య నీకు తెలియటం లేదు. అది అస్సలు వైరాగ్యం. అంటే ఆభాస మీద వైరాగ్యము, స్వరూపం మీద రాగము ఉంటే చెప్పు. నీకు స్వరూప జ్ఞానమే లేకుండా ఒక ఆభాసను వదిలేసి ఇంకో ఆభాస వెంటబడితే అది సన్యాసం ఎలా అయింది? జో అయత్న హీ సుఖ కా హేతు హై. నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తే అప్రయత్నంగా నీకు సుఖం అనేటువంటిది లభించేది. కపాస్సే కఫేద్
త్యాగే స్వయత్న మృగఛాలావ భోజపత్రవ తథా కమండలు కా గ్రహణ్ కర్నేసే. ఇంట్లో ఉండే పాత్రలన్నీ వదిలేశావు, కుర్చీలు బెంచీలు బల్లలు ఇలాంటి సౌకర్యాలు, ఈ ఫర్నిచర్ అంతా వదిలేశావు, మఠంలోకి వెళ్ళావు. ఇక్కడ గృహం అయితే అక్కడ మఠం, ఇక్కడ ఈ ఫర్నిచర్ అయితే ఇక్కడ చాప జింక చర్మం ఏదో అది ఇది, ఇక్కడ ఏదో మంచి పాత్రలు అయితే అక్కడ ఏదో కమండలం పెట్టుకొని తిరుగుతున్నావు, ఇక్కడ మంచి మంచి బట్టలు వేసుకొని తిరిగా అక్కడ ఏదో కాషాయ గుడ్డలు కట్టుకొని తిరిగా రంగు బట్టలు. ఏమిటయ్యా దీనివల్ల? వేర్ ఇస్ ది డిఫరెన్స్? క్యా త్యాగ క్యా గ్రహణ్? ఏం వదిలేశావు, ఏం పట్టుకున్నావు? అనాత్మను వదిలేసి ఆత్మను పట్టుకున్నాను సంతోషిస్తున్నావా? ఒక అనాత్మను వదిలేసి ఇంకో అనాత్మను పట్టుకున్నావు, ఆత్మను పట్టుకోలే. అర్థం చేసుకో. బాగా వింటున్నారా? విశేషాన్ని వదిలేసి విశేషాన్ని పట్టుకోవడమే నువ్వు చేస్తున్న పని ఓ సన్యాసి. ఆ పని గృహస్థుడు కూడా చేస్తున్నాడుగా. పరాయి వాళ్ళ విషయాలలో ప్రవేశించకుండా తన ఇంటి విషయాలు ఆలోచిస్తుంటే అది వదిలేశాడు, ఇది పట్టుకున్నాడు. నువ్వేం చేశావు? ఊళ్ళో ఇండ్లన్నీ వదిలేసి ఒక మఠంలో చేరి అది పట్టుకున్నావు, ఇండ్లను వదిలేశావు, మఠాన్ని పట్టుకున్నావు. ఏం చేసినట్టు పెద్ద? కేవల్ జిస్ అభిమాన్ సే సన్యాస్ కర్తా థా ఉసీ కో ఉల్టీ బుద్ధి కా హువా. అభిమానాన్ని సన్యసించడానికి బదులు ఒకదాని మీద ఉండే బుద్ధి ఇంకో దాని మీద పెట్టుకున్నావు. విరక్త వహీ హై జో గ్రహణ్ త్యాగ్ బుద్ధి రహిత అప్నే స్వరూపమే స్థిత. అసలైన వైరాగ్యం, అసలైన సన్యాసం చెప్పమంటావా? గ్రహణము త్యాగము అనే భావాలు వదిలేసి నీ స్వరూపమేదో దాన్నే గట్టిగా పట్టుకొని అందులో కూర్చో. జో ఏక వస్తువు సే ద్వేషపూర్వక సన్యాస్ కర్తా హై, ఒక వస్తువు మీద ద్వేషం ఉండి దాన్ని ఎప్పుడైతే సన్యసిస్తున్నాడో, ఆరు అన్య వస్తువుకు రాగపూర్వక గ్రహణ్ కర్తా హై, మిగతా వస్తువును రాగం దాని మీద ప్రేమతో పట్టుకుంటున్నాడు. అంతేగా సన్యాసులు చేసే పని. ఒక ఆశ్రమం స్థాపించడం, దానికి చందాలు వసూలు చేయడం. ఆశ్రమం మీద మమకారం ఉంది నీకు, ఆ మమకారం గృహం మీదే పెట్టుకోరాదు. ఎందుకు అంత కన్నసాగు కావడం? నువ్వు అక్కడికి పోయి ఇది చేసే ఘనకార్యం ఏమిటి? సో విరక్తు నహి, వాడు విరక్తుడు కాదు, పాడు కాదు. వా నిజ స్వరూప్ సే పృథక్ దృశ్యమే రతి నహి కర్తా. తీస్కా నామ్ విరక్త హై. వా దృశ్య స్వరూపాన్నంతా వదిలేసి తన స్వరూపం మీదనే ఎవడు రాగం పెట్టుకుంటాడో తిస్కా నామ్ విరక్త హై, వాడు విరక్తుడు. ఆ నామ రూప దృశ్యకే మిథ్యాత్వ నిశ్చయపూర్వక. లేదా ఈ పని చేయి, నామరూప క్రియాత్మకంగా కనిపించే ప్రపంచమంతా మిథ్యా మాయ, ఒక సినిమాలాగా కనిపిస్తున్నదని దాని మీద మమకారం పెట్టుకోకుండా నిజ స్వరూపమే హి విశేష్ కర్కే రతి కర్తా హై. తన స్వరూపమునే అస్థిభాతినే చాలా గట్టిగా ఎవడైతే భావిస్తాడో తిసీకా నామ్ విరక్త హై, అలాంటి వాడు విరక్తుడు. గౌతమునే కహా. సరే ఏదో చెబుతున్నాడు అనుకోండి. ఇతనేమే అత్రినే ఆకర్ కహా. అత్రి అనే మహర్షి వచ్చాండి. ఇంకా ఈయన బోధ బ్రహ్మాండంగా ఉంటుందండు. ఏ ప్రాణాయామ రూపీ యోగ కర్కేహి. ఏమండి మీరేమిటి యోగాభ్యాసాలు పనికిరావంటారు? సరా, ప్రాణాయామ రూపమైన యోగము చేసే పూర్వం మునీంద్ర యోగీంద్ర ముక్త హోయే హై. వాళ్ళందరూ మోక్షం సంపాదించారండి యోగ మార్గంలో. బినా యోగ ముక్తి నహి. యోగం లేకుండా ముక్తి లభించదండి మనకు అని పెద్ద డిక్లరేషన్ ఇచ్చాడు ఈ అత్రి మహాముని. వ్యాసునే కహా. వ్యాసుడు చూచాడు. యోగ్ స్వయం ప్రకాశ. ఏమయ్యా అత్రి, యోగం అంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? యోగం అనంటే నువ్వు చేసేది కాదు, స్వయం ప్రకాశం యోగం. తనపాటికి తాను కనిపిస్తూ ఉంటుంది, తనపాటికి తాను ఉన్నది. ఏ పరప్రకాశ హై. స్వయం ప్రకాశ హై, ఈ పరప్రకాశ హై. నీది స్వయం ప్రకాశం అంటావా యోగం, పరప్రకాశం అంటావా? నా ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు అనుకున్న యోగం, నా మనసులో ఉండే యోగం అది స్వయం ప్రకాశం, అది పక్కన పెట్టి ఇప్పుడు తాత్కాలికంగా. నీవు చెప్పే యోగం తనపాటికి తాను ఉన్న పదార్థమా, లేకపోతే ఎవరైనా ఉందని చెబితే ఉండవలసిన పదార్థమా? ఒకదాన్ని సృష్టించేటువంటి ప్రక్రియ అది, లేకపోతే ఉన్నదారిని అర్థం చేసుకునే మార్గమా? అత్రినే కహా యోగ కర్నే సే హోతా హై, ఇస్సే జానా జాతా హై పరప్రకాశ హై. నేను చెబుతా విను. యోగం అనేది కర్నేసే జానా జాతా హై, అది చేస్తేనే ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు ప్రాణాయామం చెయ్యకుండా వాడు యోగి అనడానికి వీలు లేదు. అష్టాంగ యోగం చేస్తేనే వాడు దానిలో సిద్ధి సంపాదిస్తాడు, చేయకుంటే వాడు యోగి కాదు. పరప్రకాశే కనుక అది పరప్రకాశం అంటే ఒకదాని వల్ల తయారయ్యేది, స్వయం ప్రకాశం కాదు.
व्यास ने कहा परप्रकाश योग से स्वयं प्रकाश నిత్యముక్త ఆత్మకి ముక్తి కైసే హోగి పరప్రకాశమైన యోగం చేత ముక్తి లభిస్తుందనంటావే ముక్తి అంటే అర్థం తెలుసా స్వయం ప్రకాశమైన ఆత్మస్వరూపమే ముక్తం స్వయం ప్రకాశమైనది పరప్రకాశం చేత నీకు లభిస్తుందటయ్యా పరప్రకాశం అంటే డిపెండెంట్ స్వయం ప్రకాశం ఇండిపెండెంట్ డిపెండెంట్ యోగం వచ్చి ఇండిపెండెంట్ తత్వాన్ని ఉద్ధరిస్తుందా పట్టుకోగలదా ఉల్టా స్వయం ప్రకాశక ఆత్మాసే హీ యోగకి సిద్ధి హోతీ హై స్వయం ప్రకాశమైన ఆత్మే యోగానికి సిద్ధి కల్పిస్తున్నది ఆత్మే లేకపోతే యోగానికి అర్థమే ఉంది जो आगे ही स्वरूप से मुक्त है तो किसी रीति से आपको भ्रम करके अमुक्त माने మొదటి నుంచి ముక్తమైనటువంటిది నీ దగ్గర ఉంది నువ్వు కొత్తగా ముక్తి దానికి సంపాదించటం ఏమిటి యోగం వల్ల ముక్తి నేను సాధిస్తానంటున్నావు అప్పటికి నీవు ముక్తుడవు కాదా ఇంతకు ముందు నీవంటే అర్థం తెలుసా జీవాత్మవు కాదు ప్రత్యేగాత్మవు ప్రత్యేగాత్మ ఎప్పుడూ ముక్తమే అంటే నిరాకారం నిరంజనం సర్వవ్యాపకం ముక్తంగా బద్ధమాది ఏది దాన్ని బంధించిందో చెప్పు అముక్తమానే తీసి భ్రమ ఆ ముక్తమైన దాన్నే నువ్వేమనుకుంటున్నావు ముక్తం కాదనుకుంటున్నావు అది భ్రమ అంటే అజ్ఞానం అన్నమాట నివృత్తిసే ముక్తికి ముక్తి హోతీ ఆ అజ్ఞానం అనేది పోతే ముక్తుణ్ణి ముక్తుడుగా నువ్వు అర్థం చేసుకుంటావు బద్ధుణ్ణి ముక్తుడుగా కాదు అంతకుముందు ముక్తుడయ్యాడనేటువంటిది గుర్తిస్తావు अन्य किसी योग कर्मादि अनेक क्रिया रूप साधनों से जिसकी मुक्ति नहीं होती ఇవన్నీ క్రియలయ్యా ఇవి జ్ఞానం కాదు ఇందాక మనవాడు చెప్పాడుగా అఖండమైన జ్ఞానాన్ని జ్ఞానమే పట్టుకోవాలి సముద్రాన్ని పట్టుకోవలసింది జలమే నదీ జలమే సముద్ర జలాన్ని పట్టుకుంటుంది సముద్ర జలంగా మారిపోతుంది ఖండం అఖండంగా ఎప్పుడు మారుతుంది అదే జాతి అయితే అది జాతి కాకపోతే చాస్తే మారదు ఒక పెద్ద స్టీమర్ పోతున్నది సముద్రం మీద అది చాస్తే సముద్రం కాదు సముద్రంలోనే మునిగిపోయినా కాదది అట్ట అడుక్కుపోయినా జలమే అక్కడ స్టీమరే తిమింగిలం సముద్రంలో తిరుగుతున్నది దాని శరీరం సముద్ర జలం కాదు చాస్తే కాదు అది పుట్టిందక్కడే పెరిగిందక్కడే చచ్చిందక్కడే సముద్రం కాలుతో దంతుంది ఆ తిమింగిలాన్ని అర్థమవుతుందా మీకు చచ్చిన శవాన్ని తనలో ఉంచుకోదు కోశాల బారేస్తుంది అది ఒడ్డున వచ్చి పడిపోతుంది చచ్చిన జంతువు జలంలో ఉండదు ఓషనోగ్రఫీ అని ఒక పెద్ద సైన్స్ ఉన్నది ఓషనోగ్రాఫర్స్ చెప్పే మాట ఏంటంటే అదేమిటోనండి మృత కళేబరాలు సముద్రంలో ఉండవండి చచ్చిందా మళ్ళీ కొట్టి పారేస్తుంది యువతలకి ఏ తుఫాన్లోనో వచ్చి పడుతుంది యువతల అలాంటప్పుడు కూడా చచ్చినా దాని శరీరం జలం కాదు బతికినా దాని శరీరం జలం కాదు కానీ ఒక గంగానదే లోపలికి వచ్చిందనంటే దర్జాగా వెళ్ళిపోగలదు లోపలికి ఆహ్వానిస్తుంది నువ్వు నేను ఒకటే నాకు సజాతీయం కమాన్ ఎంటర్ అని ఆహ్వానిస్తుంది ఇంకా ఏవి దానిలో నువ్వు మునిగినా కూడా నీ శరీరం వేరు దాని తత్వం వేరు అలాగే నారాయణుణ్ణి నరుడే పొందగలడు అదే జ్ఞానస్వరూపమే ఇది జ్ఞానస్వరూపమే యోగం గీగం క్రియలయ్యా క్రియ ప్రమాణం కాదయ్యా అదే చదువుదామనుకుంటున్నాను ఇవాళ మంచి ఛాన్స్ వచ్చింది క్రియ ప్రమాణం కాదయ్యా అందుకనే కర్మ పట్టుకోదయ్యా పరమాత్మను భక్తి పట్టుకోదయ్యా ఉపాసనలు పట్టుకోవయ్యా ఎందుకని అడగండి అవన్నీ క్రియలు భౌతిక శారీరక క్రియలైనా కావచ్చు మానసిక క్రియలైనా కావచ్చు మంత్రం తంత్రం వాచిక క్రియ అవన్నీ స్పందన చలనం అది చలనం పట్టుకోదు అచలమైన తత్వాన్ని చలిస్తూ పట్టుకోలేవు చలించే చేత్తో కాఫీ కప్పు పట్టుకున్న కింద పడి పగిలిపోతుంది కప్పు అచలంగా ఉన్నది నీ చేతిలో ఉండే కప్పు అచలం నీ చెయ్యి చలిస్తున్నది పట్టుకుంటే పడేస్తుంది ఈ చెయ్యి ఎలా ఉండాలి అది ఎలా ఉన్నది అలా ఉంటే పట్టుకుంటు మామూలు విషయం ఇది ఏంటి నువ్వు మాట్లాడే మాట పరమాత్మ అచలం సర్వవ్యాపకంగా ఉన్నాడు నీ మనస్సు అచలమై పట్టుకోవాలి దాన్ని అచలమై పట్టుకునేటప్పుడు మనస్సులో ఉండే జ్ఞానం పట్టుకుంటున్నది దాన్ని అంటే వృత్తి జ్ఞానం పట్టుకుంటుంది బ్రహ్మాకార వృత్తి బ్రహ్మమును పట్టుకుంటుంది ఆ వృత్తే జ్ఞానం నువ్వేం చేస్తున్నావు స్తోత్రాలు చదువుతున్నావు అది జ్ఞానం కాదు నువ్వేం చేస్తున్నావు సత్కర్మలు అనుష్ఠిస్తున్నావు అది జ్ఞానం కాదు నువ్వేదో ఊరిగా ఒకటి మంత్రం ఓ నమో నారాయణ అంటున్నావు ఓ నోరు తిరుగుతున్నది అంతే అది జ్ఞానం కాదు క్రియండి క్రియ జ్ఞానం కాదండి జ్ఞానం కాకపోతే ప్రమాణం కాదండి ప్రమాణం కాకపోతే ప్రమేయాన్ని పట్టుకోలేదండి
ప్రమాణమేనండి ఎప్పటికైనా ప్రమేయాన్ని పట్టుకు. అందుకేనండి వాళ్ళు మొత్తుకోవడం. జ్ఞానంతోనే మీరు ఎప్పటికైనా పరమాత్మను దర్శించాలి గాని మరి ఏ మార్గము పనికి రాదనడం అందుకోసమండి మహానుభావులారా. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఆ మాట అడగండి, మేము జవాబిస్తాం. ఆ మనస్సుకు శుద్ధి, ఏకాగ్రత, ఆ శిక్షణ ఇవ్వడానికి వచ్చాయండి. మీరు ఆశపడకండి అనవసరంగా. ఆ కారు ఎయిర్పోర్ట్ వరకే పోతుందండి, న్యూయార్క్ కు పోదండి స్వామి. సముద్రం మీద కార్లు పోతాయటండి, చస్తామండి మనం. ఎయిర్పోర్ట్ వరకు పోతుంది, అంతవరకు హెల్ప్ చేసింది. కనుక కర్మ, ఉపాసనలు ఏవైనా చెప్పండి, శుద్ధి, ఏకాగ్రత ఇస్తాయి. 1000 మాలు చెబుతా, గొంతు చించుకొని చెబుతున్నాం. కమ్లీవాలే కాదు, నా గొంతు పోతుంది ముందు. మీరు మాత్రం బోల్తా పడకండి, ఒప్పుకోను. సత్సంగ సభ్యులు ధైర్యంగా ఉండాలి చెబుతున్నా. మీరు మనస్సులు ఊరికే చెలిస్తుంటాయి మీకు, నాకు తెలుసు. ఏంటి బాయిన ఎంతసేపటి జ్ఞానం అంటాడు, అస్థిభాతి అంటాడు, ఇంతకు తప్ప మరేం లేదు. అంతకు తప్ప మరేం లేదు. ఇంతకు మరేం లేదా అని అడుగుతున్నారే, ఇంతకు తప్ప మరేం లేదని జవాబు చెబుతున్నా నేను. కర్మ అనేక క్రియారూప అది ఆయన అంటున్నాడు, क्रियारूप साधनों से जिसकी मुक्ति नहीं होती क्योंकि कर्म योगादि भी भ्रम रूप है. అబ్బా, నువ్వు చేసే కర్మలు, యోగాలు కూడా భ్రమే. అది కూడా అజ్ఞానంలో ఒక మెంబరే. ఏమిటి? నామరూప క్రియలంతా అజ్ఞానమేగా. నువ్వు చేసేది క్రియ కదా, నీ మనసులో ఉండేది ఒక మూర్తి కదా, అది రూపం కదా. నీ ఐడియా నామం కదా, నామరూప క్రియ. దేని మీద లెక్చర్ దంచాలి, రోజంతా చెప్పుకోవాలి. కానీ మీరు చాకుల్లాగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకు భయం. కూర్చోలేరు, ఆపసోపాలు పడుతుంటారు. ఏ గోడ అనుకుందామా అని. నేను ఈ వయస్సులో నేను కూర్చున్నానంటే అంతే. ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను కానీ ఏదో ఉంది, అందరికీ కనపడాలని కూర్చున్నాను అనుకోండి. హైదరాబాదులో నేను 60-70 ఏళ్ల వయస్సులో కింద ఇలా కూర్చున్నాను. ఇప్పుడు 80 దాటి వాళ్ళకి చిన్న ప్లాట్ఫామ్ ఇంతే ఎత్తుంటుందిలేండి, ఒక అరుగులాగా ఉంటుంది. అది ఆ మెట్లెక్కిపోయి నాకే ఆవేశం ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కాదు. కూర్చొని మళ్ళీ కొంచెం లేవడం కొంచెం కష్టం అనుకోండి. అంతవరకు జరిగి కాళ్ళు కింద పెట్టి కొంచెం కష్టం మీదనే లేస్తా. కష్టం అయితే నేను వదిలిపెట్టను, అంతే. కూర్చోవాల్సింటే కూర్చో. మీరు పడ్డట్టు ఆపసోపాలు తినబడను, మాటికి పడతారు మీరు. నా వయసు వస్తే మీరు అసలు ఉండరు. కూర్చోరుంటా. అందరికీ ఏమిటంటే ఒక పద్మాసనం వేసుకున్నానంటే ఇంకా కాలు కదిలించాను. దీక్ష ఉండాలండి. దీక్ష ఎప్పుడు వస్తుందండి? దానిలో ఇన్వాల్వ్ అయితే గాని రాదండి. ఒక్కటే మాట, మీకోసం చెబుతుండడం కాదండి, నా కోసం చెప్పుకుంటుంటాను. ఎవరి కోసం వాళ్ళు బతికినప్పుడే అది బతుకండి. ఒకరి కోసం మనం బతికేది ఏమిటండి? అది కృత్రిమమైన బతుకు. కర్మ యోగాది విభ్రమ రూప అని అంటుంటే ఏం చెబుతారండి? నీ క్రియలు నీవన్నీ కూడా భ్రమయ్యా. జైసే స్వప్నమే రాజా నిద్ర దోష ఆప్కో దరిద్రీ మాంతాయ్. స్వప్నంలో రాజుగారు భిక్షాటనం చేస్తున్నట్టు. వాడు నిజంగా భిక్షాటనం చేస్తున్నాడా? సో తీసుకి దరిద్రత నిద్రారూప దోషకి నివృత్తి వినా అనేక క్రియారూప యోగాది. ఆ నిద్రాదోషం పోతే తప్ప ఆ భిక్షగాడు మళ్ళీ రాజు కాలేడు. వాడు ఆ స్వప్నం ఉన్నంత వరకు భిక్షాటనం చేసేవాడే, బెగ్గరేవాడు. వాడు ఎప్పుడవుతాడు కింగ్? ఎప్పుడవుతాడు? తెల్లవారితే అవుతాడు. తెల్లవారితే కాదు, తెలుసుకుంటే. మెళకువ అంటే తెలుసుకోవటం. అంటే జ్ఞానం వల్లనే మళ్ళీ మహారాజు అయ్యాడు వాడు. అజ్ఞానం వల్ల దరిద్రుడయ్యాడు, జ్ఞానం వల్ల మహారాజు అయ్యాడు. తాను మహారాజును గుర్తించటమే ఆ జ్ఞానం. అంతేగాని ఇంకేంటి? క్రియారూప యోగాది సంఘాత్ సాధనంసే. వాడు యోగాభ్యాసాలు చేసి ఏం చేసినా మహారాజుగా మారలేడు. కళ్ళు తెరిచి చూసే వరకు వాడు మహారాజు కాడు. స్వప్న ద్రష్ట సరే మంచిది. భ్రమకి నివృత్తి సే ముక్త స్వరూపాత్మ పునః ఆప్కో ముక్త స్వరూపమాంతా. ఇది ప్రాప్తస్య ప్రాప్తి అని ఒక మాట ఉన్నది అద్వైత వేదాంతంలో. పొందినదే మళ్లీ పొందటం అంటే చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ తీసి పెట్టాననుకొని మళ్లీ చూసుకొని ఒరే చేతికే ఉన్నదే అని అనుకోవడం పొందినదే పొందటం. అంటే నీ చేతికి ఉన్నదే ఉంది అనుకోవడం, కొత్తగా మళ్లీ చేతికేం పెట్టుకోలేదు నువ్వు. అలాగే ఇదంతా అస్థిభాతి అనేది మరిచిపోయాం, మళ్లీ అస్థిభాతి అని చూచాం. ఉన్నదాన్నే ఉన్నదని తెలుసుకున్నాం. అస్థిభాతి ఉన్నది, నువ్వు చూడకముందు ఉన్నది అది అస్థిభాతియే.
నువ్వు చూసినప్పుడు ఉన్నది అది అస్థిభాతియే. చూసినప్పుడు నువ్వు బాగుపడ్డావు, చూడకపోతే చెడిపోయావు. చూడకపోతే నీకు దెబ్బ, దానికేం దెబ్బ లేదు. ఆప్కో ముక్త స్వరూప్. నేను విజయవాడ మర్చిపోయా నిద్రలో, మళ్ళీ తెల్లవారి గుర్తు చేసుకున్నా. విజయవాడికి ఏం పోయింది లేదు. అది అప్పుడు ఉంది. నీ నిద్రావస్థలోనూ విజయవాడ అలాగే ఉంది, నీ జాగ్రత్త అవస్థలోనూ అలాగే ప్రత్యక్షమైంది. అలాంటిది పరమాత్మ స్వరూపం. ఎంత హాయిగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది ఇది మాట. కితనే ही आपको योगी मानने वाले थे तथा जागृत में भी तिनका योगी रूपना प्रसिद्धता. వాడు ఎప్పుడూ యోగి, परंतु जब वे मुए हैं वह जीवित अवस्था में भी तिनके अंग शरीर मांस त्वचा रुधिर आस्ते नाड़ी रोम मल मूत्र जैसे सर्व अयोगी पुरुषों को है, तैसे ही तिन योगियों को देख गया. యోగం లేని వాడికి ఎలా ఉన్నాయో ఈ శరీర అవయవాలన్నీ యోగులకు కూడా అలాగే ఏడ్చాయి. బతికున్నప్పుడు ఈ శరీరంలో ఎన్నెన్ని భాగాలున్నాయో చచ్చినప్పుడు అన్నే ఉన్నాయి మామూలు వాడికి. యోగికి కూడా బతికినప్పుడు ఎన్నున్నాయో చచ్చినప్పుడు విశేషత నహి, తేడా ఏముంది. रोज ही वही नेति धोती जल का प्रक्षालना मल के दूर करने वास्ते करते हैं, परंतु उल्टी आगे से दुगुनी होती हैं. ధోతి నేతి అని యోగాభ్యాసం చేసే వాళ్ళలో ఉండే ప్రక్రియలు కొన్ని ఉండేవు. ఈ పొట్ట అక్కలించుకొని పోయి ఉంటుంది, అవన్నీ ఉన్నాయిలేండి. ఎందుకు ఆ గొడవలన్నీ మనకు? నేను వాటి మోహమే చూడను అసలు. అది చెప్పవలసి వస్తే నేను వదిలి దాటేస్తుంటా. కొన్నాళ్లకి ఏమవుతుంది తెలిసినా ఇంత లావు అయిపోతారు. అది చేసి ఏదో మనం సన్నబడ్డాం కదా, మనం ఇంత చలాకీగా ఉన్నాం కదా. వాడు గామా అని ఒకడు ఉండేవాడు, వరల్డ్ ఛాంపియన్ పూర్వం. గామా వాడిని అడిగారట శిష్యులంతా. వాడు మరణశయ్య మీద ఉన్నప్పుడు శిష్యులంతా చుట్టూ చేరి, వస్తాదులండి వాళ్ళంతా, వాడి దగ్గర కసరత్తు చేసిన వాళ్ళు. వాళ్ళంతా గురువుగారు ఉస్తాద్జీ మీరు ఆపు మర్తే హై, ఏంటి మాకేదైనా సందేశం ఇస్తారా అంటే ఆయన ఒక్కటే అన్నాడరే, మనం చేసిందంత పొరపాటని తెలుసుకున్నారా? ఇంత పెద్ద కసరత్తు చేసి చివరకు బలహీనమైపోయాను నేను. ఎంత బలం సంపాదిస్తామో చివరకు అది బెడిసి కొడుతుందిరా, అది శరీరం మీద దెబ్బతీస్తుంది రియాక్షను. కనుకనే యోగాభ్యాసాల పనికిరావు. దుగుణీ హోతీ హై అంటున్నాడు. ఆ బలహీనత ద్విగుణీకృతం అయిపోతుంది. న్యూన్ నహి, ఏ సబ్ విద్వానో కా అనుభవం హై, తెలిసిన వాళ్ళందరూ అనుభవమే ఇది, నేను చేసిన వాడినేనని ఆయన అనడం. ఈయనంతా మరి బాబాలు కదా, పెద్ద పెద్ద సాధువులు, అవధూతలు కదా, అన్నీ ఆడి ఓడి చూసి చివరకు పక్షపాతరహిత అనుభవంలో ప్రవేశించి ఉంటాడు మహానుభావుడు. తథా ఏ క్రియారూప యోగతో నట మాంగతా లోక్ భీ కర్ సక్తే హై, ఎవడైనా చేయవచ్చు ఈ యోగాభ్యాసం. హఠంగా రోజు కొంత చేస్తూ ఉంటే వాడికి అది ఫలితం ఇస్తూనే ఉండవచ్చు. పంజాబ్ కే రాజా రణజీత్ సింహ్ కే హిస్టారికల్ అంటే అప్పటికైనా రణజిత్ సింహ్ వాళ్ళ కాలం. రణజిత్ సింహ్ ఏ కాలం వాడు? ఒకసారి హిస్టరీ తిరిగేయాలి, ఇండియన్ హిస్టరీ. విక్టోరియా మహారాణి అంటున్నాడు, ఈయన 19th సెంచరీ వాడండి. 1840లోనో ఎప్పుడో జన్మించి ఉండవాలి. మన తాతల కాలం అయి ఉండాలి, ముత్తాతల కాలం అయి ఉండాలి. సింహకే రణజిత్ సింహకే వక్త్ మే, ఆయన కాలంలో ये प्रसिद्ध बात है और पंजाब देश के निवासी विद्वान जानते भी हैं. पंजाब లో ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది कि कोई के मंगता ने लाहौर में रणजीत सिंह के सम्मुख तथा अन्य हजारों पुरुष स्त्रियों के सम्मुख వేల కొద్ది జనం స్త్రీ పురుషులంతా కూర్చొనుంటే షణ్మాస్ కా ప్రాణాయాం करके 6 మాసాలు ప్రాణాయామం చేసి ఒకడు సమాధి నామా 10वें द्वार में సమాధిలో ఉండి ఆ దశమద్వారం బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ప్రాణ చౌఢాయాథా, ప్రాణం దాని మీదకి ఎక్కించాడట సుషుమ్నలోకి. పీచే సర్కార్ సే ఇనాం మాంగా, ఎక్కించి చూపించి ఆ ప్రదర్శనం చేసి అయ్యా నాకేమైనా ఇస్తే వెళ్ళిపోతానన్నాడు. సర్కస్ ఫీట్ రా ఇది. వాడు మరి తరించకూడదు, అంత పని చేసిన వాడు. ఏమిడిదంతా? ఇసుసే యోగ క్రియా హై, దీన్ని బట్టి చూస్తే యోగం అనేది ఒక క్రియ. కర్నే వాలా సమ్యక్ చాహియే సబ్ హో సక్తా హై. అది చేసేవాడు చక్కగా దాని విషయం తెలుసుకొని చేస్తే అది వాడికి తగిన ఫలితం ఇస్తుంది. అంధ జగహ్ మే అన్య జగహ్ మే భీ
సున్నే మే ఆతా హై. ఇంకా మిగతా చోట్ల కూడా ఇలాంటి విషయాలు మనకు వినిపిస్తుంటాయి. దేఖో ప్రసిద్ధ హై నట और నటని లోగోं के శరీర్ కి కసరత్ దేఖ్ కర్ చూచారా. అంతెందుకు సర్కస్ లో ఫీట్లు చేస్తారా లేదా, తీగ మీద నడుస్తుందా లేదా ఒక ఆడ మనిషి, పడితే తలకాయ బగిలి చూస్తుంది, బట్ అవలీలగా నడిచిపోతుంటుంది. మరి సబ్కో ఏది శరీర్కి కసరత్ దేఖకర్ సబ్కో ఆశ్చర్య హోతా హై. మనం చాలా ఆశ్చర్యంగా చూస్తుంటాం ఆ పనులు నిత్య. ఇప్పుడు ఆ బీజింగ్ లో జరిగేవన్నీ ఎంత ఆశ్చర్యమో తెలుసా. తన శరీరాన్ని తాను చుట్టినట్టు చుట్టుకొని 3 చుట్లు 4 చుట్లు 5 చుట్లు పడిపోతుంది ఆ నీళ్లలో. ఇంకోడు చుట్టినా చుట్టలేడు, తన పాటికి తాను చుట్ట తిరిగిపోతున్నదేనంటే ఎంత ఆశ్చర్యం. ఎంత సాధించుండాలి. ఆ సాధన ఆత్మజ్ఞానంలో కాదు. అదంతా ఆత్మజ్ఞానం అనుకుంటే ఎట్లారా పిచ్చివాడా అంటున్నాడు ఆయన. శరీర్కి కసరత్ దేఖర్ సబ్కో ఆశ్చర్య హోతా హై పరంతు తిన్కి ముక్తి నహీ హోతీ. వాళ్ళందరికీ మోక్షం లభిస్తుంది అనుకుంటున్నావా ఏమిటి. जिन्होंने अपने सम्यक आत्म विचार से सम्यक स्वरूप को अपरोक्ष जाना है वे जीवित अवस्था में ही कृतकृत्य हुए हैं. ఎవరైతే తన స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటారో, ఉన్నట్టు చూస్తారో, సర్వత్రా తమ స్వరూపాన్నే దర్శిస్తుంటారో వాడు జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు. इससे है अत्रि आत्म विचार से ही भ्रम दूर होता है. ఆత్మజ్ఞానం వల్లనే భ్రమతు పూర్తిగా తొలగిపోతుంది గాని క్రియారూప యోగ సే భ్రమ దూర్ నహీ హోతా. రూలింగ్ ఇచ్చేశాడు. భ్రమ ఛూటే వినా సుఖ నహీ. ఆ భ్రమ పోకపోతే నీకు సుఖం లేదు. ఆత్మ విచార్ సే యోగ ఆప్ హీ ఆప్ హోతా హై. అయితే యోగం ఎప్పుడొస్తుందండి, వద్దు అనవసరము లక్షలు సంపాదిస్తే 10 రూపాయల నోట్లు కూడా దానిలోనే ఉన్నాయి, 100 రూపాయల నోటు విలువ కూడా దానిలోనే ఉన్నది. 1000 రూపాయలు నీ దగ్గరుంటే 10,100 రూపాయలు ఎక్కడున్నాయని అడుగుతావా పిచ్చివాడా. అది మారిస్తే అంతా డబ్బే. అలాగే జ్ఞానమనేదే నీకు సిద్ధించినప్పుడు యోగం ఎక్కడుంది, ఉపాసన ఎక్కడుంది, తలకాయ ఎక్కడుంది, అంతా దానిలోనే కలిసి వస్తాయి. నోరు ముయ్ అత్రేనేక యోగ్కే వినా అంతర్దృష్టి కైసే ఖులే. ఈ యోగం లేకపోతే అంతర్దృష్టి మాకెట్లా వస్తుందండి. అదేదో గొప్పదా ఉన్నట్టు. అంతర్దృష్టి యోగం వల్ల వచ్చే అంతర్దృష్టి ఆత్మ విచార్ సే ఖుల్తీ హై. ఆ లోపలి దృష్టి మూతబడి ఉన్నది. ఇప్పుడు అది ఆత్మ విచారమే దాన్ని తెరిపిస్తుంది, అంతేగాని యోగం కాదు. యోగ్ సే నహీ యోగ్ సే ఉల్టా అంతర్ మలిన్ హోతా హై. యోగం వల్ల మలినమైపోతుందే గాని అది పరిశుద్ధం కాదు. క్యోంకి జబ్ యోగ్ కర్తా హై తబ్ దృష్టి సర్వ అంగోం పర్ కర్తా హై. మలినమని ఎందుకంటున్నానో తెలుసా, నీ శరీరం మీదనే ఉంటుంది, నీ అవయవాల మీదనే ఉంటుంది, నీ శ్వాస మీదనే ఉంటుంది. అదే మలినం. నీ దృష్టి మలిన పదార్థాల మీదనే ఉన్నది, శుద్ధమైన పదార్థం పరమాత్మ మీద లేదురా పాగల్. तब दृष्टि सर्व अंगों पर करता है. जिधर जिधर रुधिर मांस ऊपर दृष्टि आती है और कुछ नहीं आती. వాటి మీదనే దృష్టి తప్ప మరేం లేదు. శరీర అతి మలిన్ హై, శారీరక దృష్టి भी మలిన్ హై. శరీరమే మలినమైనప్పుడు దాని మీద దృష్టి మలినం గాక శుద్ధమా. जिसको सम्यक आत्म विचार हुआ है जिसको दिव्य दृष्टि कहते हैं. మాది దివ్య దృష్టిరా బాబు. జ్ఞాన దృష్టి నిరాకారం, నిర్మలం, సర్వవ్యాపకం, అది దివ్య దృష్టి. సాకారము పరిమితము అయినటువంటి చర్మాస్థి మాంస రుధిరాదులు అయినటువంటి ఈ శరీరాన్ని చూచి దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎట్లా వశం చేసుకోవడం నే మోగం. నువ్వు కాలానికి వశమైపోతావు కొద్ది కాలంలో. జో పిండే సో ఏ బ్రహ్మాండే జో ఖోజే సో పావే. ఏది పిండమో అదే బ్రహ్మాండం, ఏది వెతుకుతావో అదే పట్టుకుంటావు, ఏది వెతికితే అదే నీకు లభిస్తుంది. ఈ యోగంతో వెతకబోతే యోగ ఫలమే, ఉపాసనతో వెతకబోతే ఉపాసనా ఫలమే. పిండాట బ్రహ్మాండాలు రెండో కూడా ఆత్మస్వరూపంగా భావిస్తే పరమాత్మ సిద్ధి అనే మహాఫలం సిద్ధిస్తుంది. మహావిభూతి అన్నాడైనా అది. జైసే ఏక ఘటక సారే మాంచేది तैसे ही जिस विद्वान पुरुष ने इसे व्यष्टि शरीर को दृश्य रूपता व पंचभूत रूपता व माया रूपता व अनात्म रूपता व अपने आत्म स्वरूप में कल्पित स्वरूपता और अपने आत्मा को अवांग मनसा संपूर्ण जिसको समष्टि का बिना यत्न अपरोक्ष बोध होता है जो पिंडे सोई ब्रह्मांडे. కనుక వ్యష్టిని సమష్టిగా మార్చుకుంటుండు. ఏది చూచినా అది సమష్టి రూపంగా భావిస్తూ ఉండు. సరే మంచిది. ఓం శాంతి శాంతి శాంతి.